నకిలీ మద్యం కేసులో సిట్ ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. ఏలూరు రేంజ్ అశోక్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సభ్యులుగా రాహుల్ దేవ్, మల్లికా ఖర్గ్, చక్రవర్తి ఉంటారు. ఎక్సైజ్ శాఖ నుంచి ఒకరిని సీట్లు నియమించారు. మరోవైపు కల్తీ మద్యాన్ని కట్టడి చేసేందుకు ఎక్సైజ్ సురక్ష యాప్ను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. మద్యం బాటిల వివరాలు తీసుకునేలా యాప్ను ప్రారంభించారు. బాటిలపై తయారీ తేదీ, టైం, బ్యాచ్ నెంబర్ ఉంటాయి. రిటైల్ షాపుల్లో స్కాన్ చేసిన తర్వాతే మద్యం అమ్మకాలు జరపనున్నారు. నకిలీ మద్యం కేసులో సిట్ ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. ఏలూరు రేంజ్ అశోక్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సభ్యులుగా రాహుల్ దేవ్, మల్లికా ఖర్గ్, చక్రవర్తి ఉంటారు. ఎక్సైజ్ శాఖ నుంచి ఒకరిని సీట్లు నియమించారు. మరోవైపు కల్తీ మద్యాన్ని కట్టడి చేసేందుకు ఎక్సైజ్ సురక్ష యాప్ను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. మద్య బాటిల వివరాలు తెలుసుకునేలా యాప్ను ప్రారంభించారు. బాటిలపై తయారీ తేదీ, టైం, బ్యాచ్ నెంబర్ ఉంటాయి. రిటైల్ షాపుల్లో స్కాన్ చేసిన తర్వాతే మద్యం అమ్మకాలు జరపనున్నారు. ఇక నకిలీ మద్యం కేసులో సిట్ ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అనిల్, రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపినటువంటి నకిలీ మద్యం కేసు ఏదైతే ఉందో దీనికి ఇప్పటికే దాదాపుగా 23 మంది నిందితులను గుర్తించడం జరిగింది. అయితే దీనిలో భాగంగా 16 మందిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ లో భాగంగా మొన్న అంటే 2 రోజుల క్రితం ఏవన్ జనార్దన్ రావును కూడా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. కోర్టు అతనికి 17 వరకు కూడా రిమాండ్ విధించడం జరిగింది. అయితే ఇదంతా ఎలా ఉంటే అతను మొబైల్ కూడా అతన్ని రికవరీ చేయడంలో పోలీసులు అలాగే ఎక్సైజ్ అధికారులు కూడా ఫెయిల్ అయ్యారని కూడా తెలుస్తా ఉంది. ఈ కోణంలో కూడా ఇప్పుడు మొబైల్ ఎలా రికవరీ చేయాలనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇదంతా ఎలా ఉంటే ఈ ఘటనకు సంబంధించి ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో దీన్ని రాజకీయం చేసే ఉద్దేశంతో ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు వైఎస్ఆర్సీపీ ఈ రోజు పిలుపునివ్వడం జరిగింది. దీనికి ముందుగానే సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. దీనికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు, ప్రస్తుత స్టేటస్ ఏంటనేది వివరించేందుకు కూడా నిన్న రాత్రి ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా సీఎం స్వయంగా సీఎంఏ వెల్లడించడం జరిగింది. అయితే ఈ కేసులో ముఖ్యంగా ఏంటంటే ఒక టీడీపీ నేత అయినటువంటి ఏవన్ ఎవరైతే ఉన్నారో జనార్దన్ రెడ్డిని దీనిలో అరెస్ట్ చేయడం జరిగింది. అతను అరెస్ట్ తర్వాత మరిన్ని కీలక విషయాలు గ్రౌండ్ లెవెల్లో గ్రోత్ గా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని ఒక సంచలనాత్మక ప్రకటన చేశారు. అంటే దీనిలో వైసీపీ పార్టీ ఉన్నట్టుగా కూడా పరోక్షంగా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. అయితే ఈ కేసును పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు ఒక సిట్ అనేది ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది ఐపీఎస్ అధికారులను కూడా కేటాయించడం జరిగింది. అంటే ఏలూరు రేంజ్ ఐజీ ఎవరైతే ఉన్నారో అశోక్ కుమార్ దీనికి నేతృత్వంలో ఈ కేసు దర్యాప్తు సిట్కి సంబంధించి ప్రతినిధిగా ఉండనున్నారు. ఇతనితో పాటు మల్లికా ఖర్గ్ ఐపీఎస్ అట్లాగే రాహుల్ దేవ్ ఇప్పుడు ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి రాహుల్ దేవ్తో పాటు అలా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్కరిని తీసుకున్నారు. అట్లాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మరొకరిని యాక్టివ్ గా ఉండే
ఒక పర్సన్ తీసుకునే విధంగా కూడా అధికారులు ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ టీం ఇక Right. నుంచి కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ టీం ఇన్వెస్టిగేట్ చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి అని. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.